మీ చదువుల్లో చదువుకోమని చెప్పినప్పుడు మీరు చదువుకోకుండా మీ తల్లిదండ్రులని మీరు మోసం చేస్తే మీ తల్లిదండ్రులు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మోసగించే బుద్ధిని ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తారు. మనకు పెట్టుబడులు పెట్టి మనం బాగుండాలని, మనం ఫలించాలని, వాళ్ళ కష్టాలు మనకు ఉండకూడదని వారు ఎన్నో కలలు కంటే ఆ కలలన్నీ నీరుగా వచ్చేస్తే చచ్చిపోయేటప్పుడు నేను చెబుతున్నాను, వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది. గుర్తుపెట్టు. ఈ ప్రపంచంలో ఏ శాపాలన్నా తగులుతాయో లేదో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులను నిష్ఠూర పెట్టిన వారు, తల్లిదండ్రుల కంట కన్నీరు కారేలా చేసిన వారు, తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించే వాళ్ళ నమ్మకాన్ని దెబ్బకొట్టిన వారు, బైబిల్లో ఉంది, వారి ఆత్మ హఠాత్తుగా ఆరిపోతుందన్న, వాళ్ళ జీవితాన్ని ప్రమాదంలో పడేసుకుంటారన్న. తల్లిదండ్రుల్ని సన్మానించలేని బిడ్డలు వారి జీవితాలు సన్మార్గంలో నడవనుంది. బైబిల్ దేవుడిని మనం ప్రేమించడం కాదండి, దేవుడే మనల్ని ప్రేమించడం. ఎంతగా ప్రేమించడం చెప్పిన, అసలు మన స్థితి ఎలా ఉందో మనకు తెలియకపోయేసరికి ఆయనే కలగజేసుకుని మనం ప్రేమించాలి. మనం దేనికి పనికొస్తామంటే బైబిల్ చెప్తుంది, దెబ్బలు తినడానికి తప్ప దేనికి పనికిరాము, అవమానాలకు తప్ప దేనికి పనికిరాము. బైబిల్లో మనకేమని రాయబడింది చెప్పిన, మనమందరము త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినమని రాయబడింది. ఈ పనికి మాలిన వారమైన మనం, నేను సిగ్గులేకనే చెప్తున్నాను, పనికి మాలిన వారమైన మనం, పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రగా నిలబెట్టి తీర్చిదిద్దాడు. ఎంతగా ప్రేమించాడు చెప్పనా? నువ్వు చదువుకునే స్థితిలో నీకు పెట్టుబడులు పెట్టే ఒక తల్లిదండ్రుల కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు, ఓపిక ఇచ్చాడు, నీ ఉద్యోగం సంపాదించడానికి నీకు మేధస్సుని ఇచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, నీ చుట్టూ ఒక రక్షణ ఇచ్చాడు, చివరికి నీ పాపాలు అడ్డొస్తున్నాయని తన కుమారుని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి, ఆయనే మనకి ఇచ్చాడు తప్ప మనం తిరిగి ఇచ్చేది ఏమైనా ఉందా? ఆయనకి సమయం కూడా ఇవ్వలేము. మొబైల్కి ఇచ్చినంత టైం దేవుడికి, మన సెంటర్లో స్నేహితులతో సోదు కబుర్లకి ఇచ్చేంత టైం దేవుడికి. ఇవేమి మనం చేయకపోగా అప్పుడప్పుడు సంఘంలోకి చాలా మెరుపు తీగల్లాగా మెరిసి, పాస్టర్ గారు మా పరీక్షలు ఉన్నాయి ప్రార్థన చేయండి అంటే, పాస్టర్ గారు ఏమంటారు లేదో నాకు తెలియదు, కానీ పైన దేవుడు ఏమంటారు చెప్పనా, ఒరే నోరు ముయ్యిరా అంటాడు. మేము ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నా మాకు సక్సెస్ రావాలని ప్రార్థన చేయండి అంటే, పరలోకం ఏమంటారు చెప్పనా, అవ్వా ఒరే ఏ రోజన్నా ప్రార్థన చేసావురా అని అడుగుతా. మనం ఏ రోజు దేవునికి ఇష్టలుగా లేకుండా, ప్రభువా ఇదిగో నేను లైఫ్లో ఈ గోల్ పెట్టుకున్నా నాకు ఎలాగైనా అందచేయంటే, దేవుడు అంటాడు అసలు నువ్వెవడవరా అని అడుగుతాడు. ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా, ఆయనకి ప్రేయర్ లైఫ్ ఇవ్వకుండా, ఆయన గ్రంథాన్ని చదవకుండా, ఆయన విలువలు మనం నేర్చుకోకుండా, ఏ రోజు ఆయన పట్టించుకోకుండా, సమయం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన మన పాప ప్రీతి మనకు ఎలా నేర్పించాడో ఏమీ తెలుసుకోకుండా అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి యూత్ మీట్లో కనబడి మరలా బయటికి పోయి మన ఇష్టానుసారంగా సినిమాలు, షికార్లు, సోదు కబుర్లు, డబల్ మీనింగ్ డైలాగులు ఇవన్నీ వేసుకుని తిరిగి అప్పుడప్పుడు ఇలాంటి యూత్ ఫెస్టివల్కి వచ్చేసి దేవుడు నన్ను దీవించి నాకు పెద్ద పంటనిచ్చేస్తాడు అనుకుంటే, నీకంత అమాయకుడు అమాయకురాలు ఇంకెవరు ఉండరు. యూత్ మీట్కి వస్తే ఆయన దీవించాడు, యూత్ మీట్కి రాకముందు కూడా అలాగే ఉండాలి. గుర్తుపెట్టు. నువ్వు సండే స్కూల్లో లేదా యూత్ మీట్లో, సండే సర్వీస్లో ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఒక పద్ధతిగా కూర్చుంటావో, ఒక పద్ధతిగా బైబిల్ చదువుతావో, ఇదే పద్ధతి ఆ సొసైటీలో బతుకున్నప్పుడు కూడా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సక్సెస్ అంటే ఏంటో చూపిస్తాడు. యోసేపు అలాగే ఉన్నాడు, చెరసాల్లో ఉన్న అలాగే ఉంటాడు, ఆ సామాన్యుడిగా ఉన్న అలాగే ఉంటాడు, ఆ సామంతుడి దగ్గర ఉన్న అలాగే ఉంటాడు. ఎక్కడున్నా ఆ కుర్రోడి క్యారెక్టర్లో మార్పు రాలేదు. ఎక్కడున్నా దేవుడు నా ఎదుటున్నాడని బతికాడు. అందుకే ఫలించాడు కొమ్మ. ఎంతగా ఎదిగాడు చెప్పనా? ఆయన పొందుకున్న దీవెనలు ఆయనతోనే కాదండి, కొడుకులు కూడా వచ్చాయి. అంటే మనం ఈ వయసులో చేసే తెంగర పనులు, ఈ వయసులో చేసే పనికి మాలిన చీకటి పనులు మనతోనే పోవు, మనల్ని భ్రష్టు పట్టిస్తాయి. తర్వాత మన పిల్లలను కూడా ఏడిపిస్తాయి. మనతోనే పోవా, దీవెనలు దూరం అయిపోయేది మనతోనే కాదు, మన పిల్లలు కూడా రాకుండా పోతాయి.
యోసేపు బాగుపడ్డాడు. ఆ దీవెనలు కొడుకుల వరకు దేవుడు పంపించాడు. రూబేను దెబ్బ కొట్టాడు. మీరు చూడండి, రూబేను గోత్రంలో ఒక్క నాయకుడు బైబిల్ ఉన్నట్టు కనబడ్డాడు. ఒక్క గోత్రంలో, ఈ రూబేను గోత్రంలో ఒక్క నాయకుడు వచ్చినట్టు కనబడ్డాడు. ఆ ఎఫెక్ట్ ఎక్కడ వరకు కొట్టిందో తెలుసా? తన పిల్లల వరకు. అంటే ఈ వయసులో చేసే పనులు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయన్నమాట. ఈ వయసులో మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయన్నమాట. దానికి దిక్చూసి యోసేపు. ఇలా ఉండకూడదనడానికి గుర్తు రూబేన్. ఇంకా ఎలా ఉండాలో నాణ్యత తెలియాలంటే యోసేపు కన్నా నాణ్యత కలిగిన సరి అయిన రోల్ మోడల్ ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంత రోల్ మోడల్లో చెప్పనా ముగించేస్తాను. చాలా కడు పేదరికంలో బతికాడండి 30 సంవత్సరాలు. కడు పేదరికంలో. యేసుక్రీస్తు వారి ఇల్లు ఎలా ఉంటుందో గూగుల్లో చెత్తంతా ఓపెన్ చేయకుండా యేసుక్రీస్తు వారి యొక్క ఇల్లు ఎలా ఉందో గూగుల్లో ఓపెన్ చేయండి, తెలుస్తుంది. ఒకే ఒక గది. ఈ డయాస్ ఎంత ఉందో ఇంతే గది. ఆ గదిలోనే అమ్మ నాన్న ఉండేవారు, ఆ గదిలోనే తమ్ముళ్ళు ఉండేవారు, ఆ గదిలోనే చెల్లెళ్ళు ఉండేవారు, ఆ గదిలోనే వారు మేపుకున్న ఆ పాప పరిహారం పలుకున్న జంతువులు ఏవైతే ఉన్నావో అవి మేకలైనా గొర్రెలైనా ఆ గదిలోనే ఉండేవి. అది ఒక రాతి త్వరలా ఉంటుంది, ఆ గదిలోనే ఉండేవాడు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒక వసతి ఉంటే ఒక వసతి ఉంటుంది. కడు పేదరికం. యోసేపు తల్లిదండ్రులు, క్షమించండి, యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు ఎంత పేదరికమో తెలుసా? కనీసం బలి నైవేద్యానికి అర్పించడానికి వాళ్ళ దగ్గర గొర్రె పిల్లలు కూడా ఉండేవి కాదు. పావురపు పిల్లలు ఇచ్చేవారు. అంత పేదరికం. అసలు యేసుక్రీస్తు వారు నా ఇంట్లో ఉన్నవారు అర్థం చేసుకున్నారంటే అన్నయ్య తమ్ముళ్ళు అర్థం చేసుకోలేదు, చెల్లెళ్ళు అర్థం చేసుకోలేదు. తన తండ్రి కాని తండ్రికి లోబడ్డాడు, తనకన్నా తక్కువైన తల్లికి లోబడ్డాడు. 30 సంవత్సరాలు లోబడి అసలు ఏ విధముగా జీవించలేని ఆ పూరె గుడిసె లాంటి ఇంట్లో అడ్జస్ట్ అయిపోయి బతికాడండి. మనం ఈరోజు మనం కోపం ఇస్తే మనకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. మనకి ఈరోజు మనం కోపగిస్తే మనకి ప్రైవేట్ ప్లేసులు ఉన్నాయి. మనకి ఈరోజు మనకు నచ్చకపోతే మనం వండుకోవడానికి చక్కటి వేరే సెపరేట్గా మనకు కావాల్సిన వసతులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి సొంత ఇంట్లో సొంత గది లేదంటే మీరు నమ్మగలరా? ఆయన తలవాల్చడానికి సోటు కూడా లేదంటే మీరు నమ్మగలరా? 30 సంవత్సరాలు ఎలా బ్రతికే ప్రభు ఈ భూమి మీద అంటే ఆ తండ్రికి లోబడి బతికాను అంటాడు. మనమైతే ఏమన్నా చెప్పనా, అప్పుడప్పుడు పొగరెక్కి వైపు మాట్లాడతాం, నేను అనవసరంగా పుట్టాను వీళ్ళకన్నా. అయ్యే ఆ మాటలే వద్దు, దేవుడు అంటాడు. నేను ఈ క్యాస్ట్లో ఎందుకు పుట్టామంటామ్మా, ఆ క్యాస్ట్ మన దరిద్రం, మన ఇండియా పెట్టింది లేండి. నేను ఈ కులంలోనే ఎందుకు పుట్టాను, ఈ ఊరిలోనే ఎందుకు పుట్టాను, ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను నువ్వంటావేమో. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చెప్పనా, నేను ఈ ఇంట్లో అయినా ఉంటాను, ఆ బయట అయినా ఉంటాను, ఈ కుటుంబంలో ఉంటాను, తండ్రి అయిన దేవునికి ఏ రోజు నాకు ఇది లేదని వంక పెట్టలేదండి. లోబడి బతుకు. ఆ 30 సంవత్సరాల లోబడ్డాడు కనుకే 30వ వేట ఏ పాపం చేయని ఆయన బాప్తిజానికి వస్తే పరలోకం నుండి ఒక స్వరం వచ్చిందట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను 30 సంవత్సరాల నుంచి ఆనందిస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి ఆనందిస్తున్నాను, ఇకపై ఆనందిస్తాను. అంటే ఒక వ్యక్తి ఒక యవ్వన జీవితంలో ఎలా ఉండాలంటే యేసుక్రీస్తులా ఉండాలి. తనకన్నా తక్కువైన తండ్రిని గౌరవించాడు. ఆ రంపపు పొట్టులో యోసేపుకి సహాయకుడిగా ఉన్నాడు. తనకన్నా తక్కువైన వాళ్ళ అమ్మని గౌరవించాడు. మనమైతే 10th క్లాస్ అయ్యేసరికి అమ్మ నీకేం తెలియదు నోర్మి అంటున్నాం, చదివించిన నాన్నకేమీ తెలియదు అంటున్నాం. మనం యేసు ప్రభు చూడండి, తనకన్నా జ్ఞానంలో తక్కువైన తల్లిదండ్రులని ఏ రోజు ఆయన ఎదిరించలేదు, గౌరవించాడు. తన చుట్టూ ఉన్న పెద్దల్ని గౌరవించాడు. ఈ లక్షణాలు యోసేపులో ఉన్నాయి కనుక ఆ రోజు యోసేపు దీవింపడ్డాడు. ఈ లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి కనుకే ఈరోజు మనం సరిగ్గా చూడాల్సిన మాదిరి యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, పెద్దవారైన వారు చనిపోయే ముందు ఏమైనా మన పిల్లలకి జ్ఞాపకాలు చెప్పాలంటే ఏం చెప్పాలి చెప్పండి? ఒరే మా వయసులో మేము ఎలా చేసాంరా, ఆ అనుభవం, ఆ సేదైన గాయాలు మేము చాలా కాలం అనుభవించాంరా, మీరు అలా చేయకండిరా అని చెప్పాలి వయసు మళ్ళీ కొలుతుంది. అలా కాకుండా మీ వయసులో మేము ఎలా తిరిగేవాళ్ళంరా, మీ వయసులో మేము ఎలా తినేవాళ్ళం అలాంటి చెప్పకండి.
యాకోబు పెద్దోడు కనుక అనుభవాలు చెప్పాడు. పెద్దవారు వయసు అయ్యే కొలది వయసులో ఉన్నవారికి ఇది చెప్పాలి. చిన్నవారు ఎలా ఉండాలంటే ఇదిగో తండ్రి కలలను పండించే కొడుకులు కూతురులా ఉండాలి. అలా ఉండి చూడండి. ఈ యాకోబు చూస్తాడో లేదో నాకు తెలియదు, మీ తల్లిదండ్రులు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి నమ్మకమైన బిడ్డల్ని, మీ బిడ్డలను దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి.